సార్వత్రిక ఎన్నికల్లో పోటీల అంశంపై కాంగ్రెస్ ఆప్ల మధ్య చర్చలు పూర్తయ్యాయి. ఢిల్లీ, గుజరాత్, గోవా, హర్యానాలోని లోక్సభ స్థానాలపై సీట్ల సర్దుబాటు కుదిరింది. ఢిల్లీ, హర్యానా, గుజరాత్ లో కలిసి పోటీ చేస్తుండగా గోవా, పంజాబ్ లో మాత్రం ఒంటరిగా పోటీలోకి దిగనున్నారు. ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాల్లో 4 చోట్ల ఆప్, 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాలను బీజేపీ గెలుచుకుంది. దీంతో ఈసారి ఢిల్లీలో ఎలాగైనా సత్తా చాటాలని చూస్తున్నాయి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మానస్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ తన జోన్ అయితే పెంచుతుంది. అయితే ఒకవైపు ఇండియా కూటమి పేరుతో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నిటితోటి కలిసి వెళ్తున్న కాంగ్రెస్ మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీతో కూడా ముందుకు సాగుతుంది. అయితే కేజ్రీవాల్ నాయకత్వంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీతోటి కాంగ్రెస్ చాలాసార్లు డిస్కషన్స్ అయితే జరిగినాయి. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటికే అనేక దఫాలుగా చర్చించిన కాంగ్రెస్ అధిష్టానం అటు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు కూడా ఇప్పుడు ఫైనలైజ్ చేశారన్న సమాచారం అయితే అందుతుంది. అయితే అఫీషియల్గా వాళ్ళ అనౌన్స్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఢిల్లీ, హర్యానా అండ్ చండీగఢ్ రాష్ట్రాల్లో సంయుక్తంగా పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కాంగ్రెస్, గోవా మరియు పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రం విడిగా పోటీ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఢిల్లీలో 7 పార్లమెంట్ స్థానాలు ఉండగా 4 పార్లమెంట్ స్థానాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుండగా 3 పార్లమెంట్ స్థానాల నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. ఢిల్లీ, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రం విడిగా పోటీ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ తమ పొత్తుని గోవా మరియు పంజాబ్లో మాత్రం కొనసాగించట్లేదు. కేవలం ఢిల్లీ, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో పొత్తు కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఢిల్లీలో ఉన్నటువంటి 7 పార్లమెంట్ స్థానాల్లో 4 పార్లమెంట్ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం 3 స్థానాల్లో పోటీ చేస్తుంది. అయితే మరోవైపు గుజరాత్లో 26 స్థానాలు ఉండగా 26 స్థానాలకి మనం చూసుకున్నట్టుగా అయితే గుజరాత్లో ఉన్న 26 లోక్సభ స్థానాల్లో 24 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుండగా మిగిలిన 2 స్థానాల్ని మాత్రం కేజ్రీవాల్ సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే 10 ఎంపీ స్థానాలు ఉన్న హర్యానాలో కూడా 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుండగా కేవలం ఒక స్థానం మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీకి కేటాయించడం జరుగుతుంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఇంకా అదేవిధంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో 80 ఎంపీ స్థానాలు ఉండగా సమాజ్వాదీ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఆల్రెడీ మనకు ఖరారైన విషయం మనకు తెలిసింది. అయితే ఇక్కడ కూడా 17 చోట్ల కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుండగా మిగిలిన 62 చోట్ల మాత్రం సమాజ్వాదీ పార్టీ పోటీ చేస్తుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీని 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓటమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. అది సమాజ్వాదీ పార్టీతో ఉత్తరప్రదేశ్లో కలవడంతో పాటు ఢిల్లీ, హర్యానా అండ్ గుజరాత్ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు కూడా ఇందులో భాగంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే కేజ్రీవాల్కి బీజేపీకి మధ్య సాగుతున్న ఒక టగ్ ఆఫ్ వార్ని ఆయన ముఖ్యంగా చూసుకుంటే ఢిల్లీతో పాటు ఈడీ కేసులు కేజ్రీవాల్కి ఇప్పటికే 7 సార్లు ఈడీ నోటీసులు కూడా పంపించింది కేంద్ర ప్రభుత్వం. సో ఈడీ వార్ ఒకటి ఇంటర్నల్ గా జరుగుతున్నప్పటికీ ఈ ఈడీ వార్తో పాటు ముఖ్యంగా మోడీ ప్రధాని అనే ఒక ప్రధాన లక్ష్యంతో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఇండియా కూటమిలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ కూడా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకత్వంలో సాగుతున్న ఈ పార్టీలన్నీ కూడాను ఏకైక లక్ష్యం బీజేపీ ఓటమే అనేది వాళ్ళు బహిర్గతంగా ప్రకటించిన సంగతి కూడా మనం చూస్తున్నాం. అయితే
కాకపోతే ఈ రాష్ట్రాలన్నింటిలోనూ బీజేపీని ఎదుర్కొని అంటే మోడీ మోడీ సర్కార్ చూసుకున్నట్టయితే మనం ఈసారి 400 పార్లమెంటు స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని అయితే బీజేపీ కాన్ఫిడెన్స్ అయితే వ్యక్తం చేస్తుంది. పార్లమెంట్లో కావచ్చు, మోడీ అఫీషియల్గా బయట మన దుబాయ్లో టెంపుల్ ఓపెన్ అయినప్పుడు కావచ్చు, ఇలా అనేక సందర్భాల్లో కూడా బీజేపీ 400 స్థానాలు ఈసారి పార్లమెంట్లో రిసెప్ట్ చేసుకుంటుంది అని ఒక కాన్ఫిడెన్స్ అయితే వ్యక్తం చేస్తుంది. సో ఈ కాన్ఫిడెన్స్ని దెబ్బతీసే విధంగా, ఈ కాన్ఫిడెన్స్ని సన్నగిల్లే విధంగా పార్లమెంట్లో తమ స్థానాన్ని బలపరుచుకోవడమే కాకుండా పార్లమెంట్లో బలాన్ని ప్రదర్శించి అధికారాన్ని ఫామ్ చేయాలి అనే ఒక లక్ష్యంతో కూడా ముందుకు సాగుతుంది ఇండియా కూటమి. సో ఇందులో భాగంగానే అనేక దఫాలుగా